ఫ్రెండ్స్, వెల్కమ్ టు Gopi Tech ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఐ 4K టీవీ బాక్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇది చాలా యూస్ఫుల్ బాక్స్ అనమాట. ఎందుకంటే మీరు ఈ బాక్స్ తో ఏ టీవీనైనా కూడా మీరు స్మార్ట్ టీవీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ స్మార్ట్ టీవీస్ అయితే అవసరం లేదు. సో ఏవైతే నార్మల్ టీవీస్ ఉంటాయో సో చాలా కాస్ట్ పెట్టి కొని ఉంటాం. 32, 43, 55 ఇంచ్ టీవీస్ కూడా ఉంటాయి అనమాట. సో అవి నార్మల్ టీవీగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు స్మార్ట్ జనరేషన్ నడుస్తుంది కాబట్టి సో అందరికీ స్మార్ట్ టీవీసే కావాలి. సో మళ్ళీ మనం స్మార్ట్ టీవీకి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. సో మీ ఓల్డ్ టీవీనే స్మార్ట్ టీవీకి అయితే చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఎంఐ టీవీ బాక్స్ కనెక్ట్ చేయండి, దాని తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి, సో దాని తర్వాత స్టార్ట్ స్ట్రీమింగ్, అంతే. సో ఈజీగా మన ఓల్డ్ టీవీని అయితే స్మార్ట్ టీవీ కనెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఎంఐ టీవీ 4K బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో దాని తర్వాత సెటప్ చేసిన తర్వాత సో ఓవరాల్ గా ఫీచర్స్ ఏంటి, 4K క్వాలిటీ గురించి, సో వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎంఐ బాక్స్ 4K అయితే ఇలా ఉంటుందన్నమాట. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. సో మనకు క్రోమ్ క్యాస్ట్ బిల్టిన్ ఉంటుంది, అలాగే గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. సో మీకు చూడొచ్చు, ఇది కంప్లీట్లీ ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో సేమ్ మనం టీవీలో అయితే ఎలా యూజ్ చేస్తామో ఈ బాక్స్ యూజ్ చేసి మనం ఓల్డ్ టీవీని కూడా మనము స్మార్ట్ టీవీ అయితే కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇది 4K సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది, HDR10 సపోర్ట్ చేస్తుంది, గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. అలాగే 64-బిట్ క్వాడ్ కోర్ CPU తో వస్తుంది, 2GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. సో మనం ఇందాక చెప్పినట్టు సో జస్ట్ 3 స్టెప్స్ అనమాట. HDMIతో మనం కనెక్ట్ చేయండి, ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి అండ్ స్టార్ట్ స్ట్రీమింగ్. సో ఇంతే. ఇప్పుడైతే మనం బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం బాక్స్ని అయితే అన్బాక్స్ చేసిన తర్వాత మనకు 4 కంటెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక ఛార్జర్, దాని తర్వాత ఎంఐ టీవీ బాక్స్, ఒక బ్లూటూత్ రిమోట్, దాంతోపాటు ఒక HDMI కేబుల్. సో ఇవన్నమాట కంప్లీట్గా మనకు బాక్స్లో ఉండే 4 కంటెంట్స్. ఫ్రెండ్స్, ఎంఐ టీవీ 4K స్ట్రీమింగ్ బాక్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది, డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఒక 3.5 జాక్, దాంతోపాటు ఒక HDMI పోర్ట్, ఒక USB పోర్ట్, ఒక పవర్ ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్ డిజైన్ అనమాట. కింద వచ్చేసరికి జస్ట్ మనకు ఒక ఎంఐ లోగో, దాంతోపాటు ఎంఐ బాక్స్ అని అయితే రాసి ఉంటుంది. సో ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇది వచ్చేసరికి బ్లూటూత్ సపోర్ట్ చేసే రిమోట్ అనమాట. మీరు టీవీ ఆన్ చేయగానే బ్లూటూత్ అయితే పేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చాలా తక్కువ కీసే ఉంటాయి. ఒక పవర్ బటన్, ఒక గూగుల్ అసిస్టెంట్, దాంతోపాటు మనకు నావిగేషన్ కీస్, ఒక మెనూ బార్. ఇక్కడ చూసుకుంటే మనకు యాప్స్, అలాగే బ్యాక్ బటన్, హోమ్ బటన్, తర్వాత నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్కి అయితే మనకు ఇన్బుల్ట్ కీస్ అయితే ఇచ్చారనమాట డైరెక్ట్గా. దాని తర్వాత ఒక 2 వాల్యూమ్ అండ్ డౌన్ అప్ కీస్. సో రిమోట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంఐ టీవీ బాక్స్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో నేనైతే ఆల్రెడీ స్మార్ట్ టీవీ కాబట్టి నేను HDMI కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. సో మీరు ఏ నార్మల్ టీవీ అయినా కూడా మీకు ఒక కేబుల్ అయితే వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటారు, HDMI టు USB అని చెప్పి. ఆ HDMIని మీరు ఎంఐ టీవీ బాక్స్కి కనెక్ట్ చేసి ఆ USB కేబుల్ని మీ టీవీకి అయితే కనెక్ట్ చేయండి. సో మీరు టీవీలో రిమోట్లో కానీ మీరు సోర్స్ అని కానీ క్లిక్ చేస్తే మీకు USB ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు USB మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సో సేమ్ యాస్టీస్ ఇక్కడ ఫాలో అయిపోండి. USB మీద క్లిక్ చేయగానే సో ఇప్పుడు నేను HDMIలో క్లిక్ చేసి పెట్టున్నాను కాబట్టి HDMI మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు జస్ట్ క్లిక్ చేయగానే మీకు హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. సో నేను ఆల్రెడీ సెటప్ చేసాను కాబట్టి నాకు ఇలా అయితే ఉందన్నమాట. సో మీరు ఫస్ట్ టైం సెలెక్ట్ చేస్తే మీకు కొంచెం స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవి మీరు నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో ఈజీగా అయితే సెటప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఓవరాల్గా UI అయితే ఇలా ఉంటుంది అనమాట. సో నార్మల్ స్మార్ట్ టీవీస్ ఎలా ఉంటుందో సేమ్ ఇందులో కూడా అలానే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సెట్టింగ్స్కి కానీ వెళ్తే మీరు ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్ కానీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అబౌట్లోకి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సిస్టమ్ అప్డేట్ చేసుకోవచ్చు, డివైస్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేయొచ్చు, స్టేటస్ చెక్ చేయొచ్చు, అలాగే మోడల్. ఇది వచ్చేసరికి Android 9 మీద అయితే రన్ అవుతుంది. తర్వాత డేట్ అండ్ టైం ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ స్మార్ట్ టీవీ ఎలా ఉంటుందో మీ నార్మల్ టీవీ కూడా స్మార్ట్ టీవీకి అయితే ఈజీగా కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు 1080p 60 Hz, 1080p 50 Hz, 720p 60 Hz అని చెప్పి. అలాగే కలర్ డెప్త్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, కలర్ స్పేస్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, తర్వాత స్క్రీన్ పొజిషన్ మార్చుకోవచ్చు, అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని చెప్పి. HDR సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. సేమ్ మనకు ఎంఐ స్మార్ట్ టీవీస్లో అయితే ఏ ఆప్షన్స్ ఉంటాయో మనకు ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయి. అలాగే ఇంకా స్టోరేజ్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్ స్పేస్ వచ్చేసరికి 8GB అయితే వస్తుంది అనమాట. సో మనకి ఇంకా సిస్టమ్ తీసుకొని వచ్చిన స్పేస్ వచ్చేసరికి 5 పాయింట్ సంథింగ్. అలాగే ఇక్కడ హోమ్ స్క్రీన్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గూగుల్ అసిస్టెంట్. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ మైక్ ఉంటుంది కాబట్టి సో మీరు దాని మీద ట్యాప్ చేసి ఆ బటన్ని ప్రెస్ చేసి మీకు కావాల్సింది సెర్చ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ కీప్యాడ్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క లెటర్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. దాని తర్వాత యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు రీసెట్ కూడా చేసుకోవచ్చు డివైస్. సో సేమ్ ఒక మొబైల్ డివైస్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది స్మార్ట్ టీవీ కూడా.
సో ఇప్పుడు ఇక్కడ రిమోట్ అండ్ యాక్సెసరీస్ ఇక్కడ చూసుకుంటే సో మీ షామీ రిమోట్ ఆర్సీ ఉంది కదా, అది వచ్చేసరికి టీవీ రిమోట్ అనమాట. మీరు మిగతా నెక్స్ట్ ఏ బ్లూటూత్ డివైస్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదనమాట మైక్ ఆప్షన్. సో మీరు దాని మీద క్లిక్ చేసి ఈజీగా మీకు కావాల్సింది సెర్చ్ చేసుకోవచ్చు. వాట్స్ ద టైమ్ ఇన్ తిరుపతి? The time in Tirupati, Andhra Pradesh is 6:37 p.m. సో ఇలా మనకు ఇన్బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉంది కాబట్టి సో చాలా ఈజీగా మనము సెర్చ్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మనము అమెజాన్ ప్రైమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. అమెజాన్ ప్రైమ్ హోమ్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక కంటెంట్ అయితే ప్లే చేసి చూద్దాం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 అయితే ప్లే చేద్దాం. సో నేను ఆల్రెడీ చెక్ చేస్తున్నాను కాబట్టి రిజ్యూమ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా అమెజాన్ ప్రైమ్ కూడా మనం ఇక్కడ స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో మనకు జస్ట్ ఒక గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందన్నమాట. సో చాలా ఈజీగా మనం మూవీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఈజీగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట మూవీస్ని కూడా. తర్వాత మనం ఏదైనా సాంగ్స్ వింటున్నా కూడా మనం టీవీని అయితే డిస్ప్లే అయితే ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డిస్ప్లే పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే సో డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ జస్ట్ మనం దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ వేక్ అయితే అవుతుందన్నమాట. సో ఇదొక చాలా కూల్ ఫీచర్ ఇందులో. అలాగే మనం పవర్ బటన్ హోల్డ్ చేస్తే మనకు రీస్టార్ట్ అలాగే స్క్రీన్ షాట్ ఆప్షన్ కూడా వస్తాయి. సో ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి కూల్ ఫీచర్. సో టీవీని అయితే మనం ఆఫ్ చేయలేం. సో డైరెక్ట్ మనం స్విచ్ అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం యూట్యూబ్లో కూడా వాయిస్ సెర్చ్ అయితే చేయొచ్చు. RRR టీజర్. నా తమ్ముడు గోండు పెప్పులి టీజర్ ఇప్పుడు చూస్తున్నా కూడా గూస్ బంప్స్ వేరే లెవెల్. సో ఇంకా మరి యాప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ డెడికేటెడ్ యాప్స్ ఐకాన్ ఉంది. యాప్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వీడియో, యూట్యూబ్, హాట్స్టార్, సో ఇంకా క్రోమ్ క్యాస్ట్ చేసుకోవచ్చు. సో ఆల్ యాప్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మనం ఇంకా కావాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇంకొకటి మనం యూట్యూబ్లో 4K వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో అది ఒకటి చెక్ చేద్దాం. ఒకసారి మనం క్వాలిటీ వచ్చేసరికి 4Kలో అయితే ప్లే చేసి చూద్దాం. సో మీకు చూడొచ్చు 4K 1440p అలాగే 1080p 720p. సో ఒకసారి మనం 4Kలో అయితే ప్లే చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంఐ టీవీ బాక్స్ అయితే. సో చాలా మంచి డివైస్ అనమాట ఇది. కానీ మన దగ్గర ఉంటే ఓల్డ్ టీవీని అయితే ఈజీగా మనం స్మార్ట్ టీవీకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ దీని ప్రైస్ కూడా మనం 3299. సో మీరు కానీ దీన్ని కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఒక టీవీకి అని కాకుండా మీ దగ్గర మానిటర్కి కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీకు డిస్ప్లే ఇవ్వడానికి ప్రొజెక్టర్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ప్రొజెక్టర్ ఒక పెద్ద రూమ్లో ఒక ప్రొజెక్టర్ సెట్ చేసుకొని 4K మనం ప్రొజెక్టర్లో ఇంట్లో చూసుకోవచ్చు, మూవీస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా యూస్ఫుల్ బాక్స్ ఇది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో రియల్మీ ఇయర్ ఫోన్స్ అయితే గివ్ అవే నడుస్తుంది. సో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయగలను అంటే సో నేను వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు పార్టిసిపేట్ అయితే చేయండి. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.